ఓం శాంతి. ఓం శాంతి. వినిపిస్తుందా? ఓం శాంతి బైజీ. ఓం శాంతి. బాబా యొక్క అడుగు, బాబా యొక్క కథం గురించి బాబా క్లియర్ చేస్తూ వచ్చారు. లాస్ట్ టైం బ్రహ్మ బాబా యొక్క మొదటి అడుగు ఏది ఉంది గుర్తుందా? బ్రహ్మ బాబా యొక్క మొదటి అడుగు సమర్పణత గురించి బాబా ముందు వెనక ఏది ఆలోచించకుండా శివబాబా ఏదైతే డైరెక్షన్ ఇచ్చినారో వెంటనే దాన్ని చెప్పిన వెంటనే దాన్ని ఆచరించినాడు బాబా. సో ఫస్ట్ బాబా యొక్క అడుగు సమర్పణత. ఆ సమర్పణత బాబాలో ఎలా వచ్చింది? ధైర్యం, హిమ్మత్ కా కదం అన్నాడు బాబా. సో పోయినసారి మురళిలో బాబా బ్రహ్మ బాబా గురించి, శివ బాబా బ్రహ్మ బాబా గురించి అంటే అడుగులు, బ్రహ్మ బాబా యొక్క అడుగుల గురించి స్పష్టం చేస్తూ వచ్చారు. ఈరోజు బాబా బ్రహ్మ బాబాది రెండో అడుగు గురించి స్పష్టం చేస్తారు. సో అవ్యక్త బాబా యొక్క మురళి వింటాము వాక్యాలు. హిమ్మత్ కా దూసరా కదం. రెండో అడుగు ఏంటి అంటే సహనశీలత. సహనశీలత అనేది ఒక గుణం. సో ब्रह्मा बाप की जीवन का आज ऑलमाइटी अथॉरिटी बाप अपनी पहली श्रेष्ठ रचना को देख रहे. ఈ రోజు ఆల్మైటీ అథారిటీ శివ్ బాబా తండ్రి తన యొక్క మొదటి శ్రేష్టమైనటువంటి రచనను చూస్తున్నారు. పెహలి రచన బ్రాహ్మణుకి రచన. మొదటి రచన ఏదంటున్నాడు బాబా? ब्राह्मणुల యొక్క రచన. उसकी पहली रचना में भी पहला नंबर ब्रह्मा को ही कहेंगे. బాబా ఏదైతే రచించినాడో ఆ మొదటి రచనలో కూడా మొదటి నంబర్ ఎవరిది అంటే బ్రహ్మాని చెప్పొచ్చు. पहली रचना का पहला नंबर होने के कारण ब्रह्मा को आदिदेव कहा जाता. మొదటి రచన యొక్క మొదటి నంబర్ కాబట్టి బ్రహ్మాని ఏమంటాం మనం? ఆది देव అనబడుతుంది. इसी नाम से इस आबू पर्वत पर यादगार भी आदि देव नाम से ही है. కాబట్టి చూడండి, ఇదే పేరుతో మౌంట్ అబూలో కూడా యాదగార్ ఏముంది? ఆది దేవ్ యొక్క మందిరం ఆ పేరుతో ఉందన్నమాట. आदि देव अर्थात आदि रचता भी कहा जाता और साथ साथ आदि देव अर्थात नई सृष्टि के आदि का पहला नंबर देव है. ఆది దేవ్ అంటే ఏమంటారు బాబా? ఆది రచయిత అని కూడా అనొచ్చు. అదే విధంగా ఆది దేవ్ అంటే కొత్త సృష్టిలో కూడా ఆది అంటే మొదటి నంబర్ లో దేవత రూపం అన్నమాట. पहले देवात्मा श्री कृष्ण के रूप में ब्रह्मा ही बनते हैं. फर्स्ट देवता ఎవరు? శ్రీకృష్ణుడి రూపంలో బ్రహ్మ బాబాని नई सृष्टि के आदि का आदि देव कहा जाता. అందుకని కొత్త సృష్టికి మొదటి ఆది అంటే మొదటిది అన్నమాట. ఆది దేవ్ అనబడుతుంది. संगम युग में भी आदि रचना का पहला नंबर अर्थात आदि देव कहो व आत्माओं के रचता ब्रह्मा कहो. భవిష్యత్తు సత్యుగంలో ఆది కొత్త సృష్టి యొక్క ఆదిలో కూడా మొదటి దేవత కాబట్టి ఆది దేవ్ అంటున్నాడు బాబా. రెండోది ఏం చెప్తున్నాడు బాబా? సంగం యుగంలో కూడా మొదటి రచనలు మొదటి నంబర్ నందుకు. ఎందుకు మొదటి నంబర్? బ్రహ్మ ద్వారా బ్రాహ్మణాత్మల జన్మ కదా, రచన కదా. అందుకే అంటారు ఈ విధంగా కూడా సంగమ యుగంలో కూడా ఆది దేవ్ అనొచ్చు. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మల యొక్క రచయితని బ్రహ్మ అనడం జరుగుతుంది.
तो संगम पर और सृष्टि के आदि पर दोनों समय की ఆది ఇది సంగమ యుగం కావచ్చు సృష్టి యొక్క ఆది అంటే సత్య యుగం కావచ్చు రెండు సమయాల్లో కూడా బ్రహ్మ ఆది కాబట్టి తనని ఆది దేవ్ అనబడుతుంది మొదటి నంబర్లో ब्रह्मा ही आदि कर्मातीत फरिश्ता बनता है ब्रह्मा ने फर्स्ट नंबर लो फरिश्ता गा तैयार होता है कर्मातीत फरिश्ता गा ब्रह्मा ने तैयार ब्रह्मा सु फरिश्ता और फरिश्ता सु देवता सब में नंबर ब्रह्मा बाबा ने फर्स्ट फरिश्ता అవుతాడు फरिश्ता सु దేవతగా తయారవుతాడు అన్నిట్లో కూడా బాబా నంబర్ 1 అన్నమాట ऐसा నంబర్ 1 క్యూ బనే ఇప్పుడు చెప్తున్నాడు బాబా మరి అన్నిట్లో ఈయన నంబర్ 1 కదా మొదటిలో ఆది దేవ్ కదా మరి బాబా అంటున్నారు ఈయన నంబర్ 1 ఎందుకు అయినాడు ఎందుకు తయారైనాడు బాబా నంబర్ 1 ధైర్య समर्पण बुद्धि ఫస్ట్ అడుగు సమర్పణ समर्पण बुद्धि ధైర్యం ఇంకా ही प्रवेश कर पहले ब्राह्मण बनाया ఓకే బాబా అంటున్నారు అంటే అన్నిట్లో నంబర్ 1 క్యూ బనే ఐసా క్యూ దానికి కారణం చెప్తున్నాడు అన్నమాట బాబా కిస్ విధి సే ఒకటి ఎందుకు రెండోది విధి అంటే బాబా కిస్ విధి సే నంబర్ 1 సిద్ధ హుए सिद्धि को प्राप्त किया बाबा अंటున్నారు ये विधि तो नंबर 1 सिद्धिनी పొందినారు आप सभी ब्राह्मण आत्माओं को ब्रह्मा को ही फॉलो करना है क्या फॉलो करना है బాబా అంటున్నారు మనకు మనమందరం బ్రాహ్మణ ఆత్మలము బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి కానీ ఏం ఫాలో చేయాలి అని అడుగుతున్నాడు బాబా इसका पहला कदम समर्पणता तो पहले सुनाया మొదటి అడుగు బాబా వినిపించినాడు కదా లాస్ట్ సండే మురళిలో సమర్పణత గురించి అది నేను వినిపించినాను पहले कदम में भी सब रूप से समर्पण बन के दिखाया है ना మనసా వాచా కర్మణ సంబంధ సంపర్క దై అంటే లౌకిక సంబంధాలు అన్నిట్లలో కూడా బాబా సమర్పణ చేసినారు సో అలా సమర్పణ అయి చూపించినారు బాబా రెండో అడుగు చెప్తున్నాడు బాబా दूसरा कदम सहनशीलता जब समर्पण हुए तो बाप से सर्वश्रेष्ठ वर्षा तो मिला लेकिन दुनिया वालों से क्या मिला ఎప్పుడైతే బ్రహ్మ బాబా శివ బాబాకు సమర్పణ అయినాడు ఓకే శివ బాబాకు సమర్పణ అయినాడు తండ్రికి సమర్పణ అయినాడు కాబట్టి తండ్రి నుండి సర్వశ్రేష్టమైనటువంటి వారసత్వం అయితే దొరికింది బాబాకి కానీ ప్రపంచం వాళ్ళ నుండి బాబాకి ఏం దొరికింది బ్రహ్మ బాబాకి ప్రపంచం వాళ్ళ నుండి सबसे ज्यादा गालियों की वर्षा किस पर हुई అందరికన్నా ఎక్కువ బాబా అంటున్నారు తిట్ల ఎవరి మీద పడింది బ్రహ్మ బాబా ब्रह्मा बाबा चाहे आप आत्माओं को भी गालियां मिली या अत्याचार हुए लेकिन ज्यादा क्रोध व गुस्सा ब्रह्मा को ही मिलता रहा ప్రపంచం వాళ్ళ నుండి ఏం దొరికింది బ్రహ్మ బాబాకి తిట్ల వర్షం అన్నమాట బాబా అంటున్నారు శివ బాబా ఏంటంటే మీరు కూడా తిట్లు తిన్నారు మీ పైన కూడా అత్యాచారాలు అయినాయి కాలేదని అంటలేడు బాబా కానీ ఎక్కువగా కోపానికి గురి ఎవరైనారు ब्रह्मा बाबा लौकिक जीवन में जो कभी एक अपशब्द भी नहीं सुना लेकिन ब्रह्मा बना तो अपशब्द सुनने में भी नंबर 1 रहा లౌకిక జీవితంలో కూడా బ్రహ్మ బాబాని అపశబ్దాలతో ఎవరు మాట్లాడలేదు బాబా ఎప్పుడు అటువంటి మాటలు వినలేదు కానీ ఎప్పుడైతే బ్రహ్మగా తయారైనాడో अपशब्दालु विनडल्लो कूड़ा नंबर 1 అయినాడు सबसे ज्यादा सर्व के स्नेही जीवन व्यतीत की लेकिन जितना ही लौकिक जीवन में सर्व के स्नेही रहे उतना ही अलौकिक जीवन में सर्व के दुश्मन रूप बने
ఒకసారి ఊహించండి బ్రహ్మ బాబా జీవితం, బాబా యొక్క హిస్టరీ కళ్ళ ముందు తెచ్చుకుంటే ఆలోచించండి. ఒక దాదా లేఖ రాజుగా ఒక సమాజంలో, సింధ సమాజంలో రాజులు మహారాజులు ఎదురుగా బాబా యొక్క హుందా, హోదా, ఒక స్టేటస్, ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ఎలా ఉండేది. అండ్ అందరికీ బాబా లౌకికలో స్నేహిగా ఉండేవాడు. ఎవరు బాబా నుండి నారాజు ఉండకపోతుండే. అంత గొప్ప జీవితం గడిపినాడు 60 ఏళ్ళు బాబా. కానీ లౌకిక జీవితంలో అందరికీ స్నేహిగా ఉంటూ అలౌకిక జీవితంలోకి వచ్చేసరికి బ్రహ్మ బాబాకు అందరూ శత్రువులైనారు. ఏమైపోయినారు? ఆ స్నేహిగా ఉన్న వాళ్ళే ఏమైపోయినారు? బాబాకు శత్రువులుగా మారారు. बच्चों के ऊपर अत्याचार हुए तो स्वतः ही इनडायरेक्ट बाप के ऊपर अत्याचार हुए కదా. పిల్లల పైన అత్యాచారాలు అయినాయి. సో పిల్లల పైన అయినా సరే ఇండైరెక్ట్ గా అది తండ్రి మీద అత్యాచారం అయినట్టే కదా. लेकिन सहनशीलता के गुण से वह सहनशीलता की धारणा से मुस्कुराते रहे, कभी मुरझाए नहीं. కానీ బ్రహ్మ బాబా తనలో ఉన్నటువంటి సహనశీలత యొక్క గుణం లేదా సహనశీలత యొక్క ధారణతో బాబా ఎప్పుడూ కూడా ప్రసన్నంగా, అంటే చిరునవ్వుతో ఉండే. ఎప్పుడు బాబా డిస్టర్బ్ కాలే, వాడిపోలే, మనస్సు బాబాదే డిస్టర్బ్ కాలే. कोई प्रशंसा करे और मुस्कुराए, इसको सहनशीलता नहीं कहते. सहनशीलम, सहन शक्ति, సహనశీలత ఇదొక గుణము, ఇదొక శక్తి. అదొక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. కానీ బాబా అంటున్నారు, మనల్ని ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, మనల్ని మహిమ చేస్తున్నారనుకోండి, మనల్ని బాగా అంటే గొప్ప పదాలతో మనల్ని సంబోధించి మాట్లాడినారనుకోండి, అప్పుడు మన ముఖం మీద చిరునవ్వు వస్తే దానిని సహనశీలత అన్నారు అంటాడు బాబా. लेकिन दुश्मन बन क्रोधित हो, अपशब्दों की वर्षा करे, ऐसे समय पर भी सदा मुस्कुराते रहना, संकल्प मात्र भी मुरझाने का चिन्ह चेहरे पर न हो, इसको कहा जाता है सहनशील. మనకున్న శత్రువులు కోపంతో అపశబ్దాలు అంటే క్రోధానికి వశమై అపశబ్దాల యొక్క వర్షం కురిపించినప్పుడు, అటువంటి సమయంలో కూడా మనం చిరునవ్వుతో ఉండడం, సంకల్పంలో కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడం, అంటే సంకల్పంలో కూడా వాడిపోకుండా దాని యొక్క ప్రభావం ముఖంపై చూపించకుండా ఉండడమే సహనశీలత అన్నాడు బాబా. दुश्मन आत्मा को भी रहम दिल भावना से देखना, बोलना, संपर्क में आना, इसको कहते हैं सहनशीलता. మనకు శత్రువులుగా ఉన్న ఆత్మలు కూడా వాళ్ళ మీద కూడా ఏం చూపించాలంటాడు బాబా? దయా హృదయం యొక్క భావనతో చూడడం, మాట్లాడడం, సంపర్కంలో రావడం, దీనిని సహనశీలత అంటాడు బాబా. स्थापना के कार्य में, सेवा के कार्य में कभी छोटे कभी बड़े तूफान आए. సత్యుగం యొక్క స్థాపన కార్యం కదా ఇది. సేవ యొక్క కార్యంలో అప్పుడప్పుడు చిన్నవి లేదా అప్పుడప్పుడు చాలా పెద్ద తుఫాన్లు వచ్చినాయి యజ్ఞంలో. जैसे यादगार शास्त्रों में महावीर हनुमान के लिए दिखाते हैं कि इतना बड़ा पहाड़ भी हथेली पर एक गेंद के समान ले आया. శాస్త్రాల్లో స్మృతి చిహ్నంగా ఎలా చూపిస్తారు మహావీర్ హనుమంతుడిని? అరిచేతుల మీద పెద్ద పర్వతంని ఒక బాల్ లాగా తీసుకొచ్చినాడు అనమాట. ऐसे कितनी भी बड़ी पहाड़ समान समस्या हो, तूफान हो, विघ्न हो, लेकिन पहाड़ अर्थात बड़ी बात को छोटा सा खिलौना बनाए, खेल की रीति से सदा पार किया, या बड़ी भारी बात को सदा हल्का बनाए, स्वयं भी हल्के रहे और दूसरों को भी हल्का बनाया, इसको कहते हैं सहनशीलता. మొదటి సహనశీలత గురించి ఏం చెప్పినాడు బాబా?
ఎవరైనా మనకు అపశబ్దాల యొక్క వర్షం కురిపించినప్పటికీ కూడా సంకల్పంలో కూడా మనం డిస్టర్బ్ కావద్దు, మన ఫేస్ లో అది కనిపించకూడదు అన్నాడు బాబా. ఒకటి. రెండోది ఏం చెప్పినాడు బాబా, మనకు శత్రువులైనా సరే వాళ్ళ పట్ల దయా హృదయంతో వాళ్ళని చూడటం, మాట్లాడాలి, అది సహనశీలత అన్నాడు బాబా. మూడోది ఏం చెప్తున్నాడు బాబా, పెద్ద సమస్య వచ్చినప్పుడు, ఎటువంటి సమస్య, పర్వతం లాంటి సమస్య వచ్చినా, తుఫాన్లు వచ్చినా, విఘ్నాలు వచ్చినా, అంత పెద్దదాన్ని కూడా ఒక చిన్న ఆటలాగా దాన్ని దాటేయడం, అంత పెద్ద విషయాన్ని కూడా బాబా ఏం చేసేవారు, చాలా తేలిగ్గా హల్కాగా చేసేసేవారు అనమాట. తను స్వయం హల్కాగా ఉండేవారు, ఇతరులను కూడా హల్కాగా చేసేవారు. సో అందుకే దీన్ని సహనశీలత అంటాడు బాబా. छोटे से पत्थर को पहाड़ नहीं लेकिन पहाड़ को गेंद बनाया, विस्तार को सार में लाया, यह है सहनशीलता. చిన్న రాయిని పెద్ద పర్వతం చేయటం కాదు, కానీ పెద్ద కొండని, పర్వతాన్ని కూడా ఏం చేయాలి, చిన్న బాల్ లాగా బాబా చేస్తారు. విస్తారాన్ని సారంలోకి తీసుకురావడమే దీన్ని सहनशीलता అంటాడు బాబా. विघ्नों को, समस्या को अपने मन में व दूसरों के आगे विस्तार करना का పహాడ్ బనానా కదా. కొంతమందికి ఎంత అలవాటు ఉంటదంటే చిన్న పరీక్షనే ఉంటది, చిన్న విఘ్నమే ఉంటది, కానీ ఏం చేస్తారు, దాన్ని చాలా విస్తారంలోకి వెళ్ళిపోతారు. ఎంత విస్తారంలోకి వెళ్ళిపోతారు అంటే ఆ విస్తారంది పెద్ద కొండ తయారు చేసేస్తారు అన్నమాట, ఒక పర్వతమే తయారు చేస్తారు. लेकिन विस्तार में न जाए, नथिंग न्यू के फुल स्टॉप से बिंदी लगाए, बिंदी बन आगे बढ़े, इसको कहते हैं विस्तार को सार में लाना. బాబా ఏం చెప్తున్నారు, విస్తారంలోకి వెళ్లకుండా నథింగ్ న్యూ. తెలుసు కదా, కల్పకృతం కూడా ఇలా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది అన్న విషయం మనకు తెలుసు. ఇది కొత్తది కాదు. నథింగ్ న్యూ అనే ఫుల్ స్టాప్ పెట్టేసి ముందుకెళ్ళిపోవడం, దీనిని విస్తారాన్ని సారంలోకి తీసుకురావడం అంటాడు బాబా. सहनशील श्रेष्ठ आत्मा सदा ज्ञान योग के सार में स्थित हो, ऐसे विस्तार को, समस्या को, विघ्नों को भी सार में ले आती, जैसे ब्रह्मा बाप ने किया. బాబా ఇంకో సహనశీలత యొక్క లక్షణం ఏం చెప్తున్నారు బాబా, విస్తారాన్ని సారంలోకి తీసుకురావడం. అంటే జ్ఞాన్ యోగం యొక్క సార ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉండి ఆ విస్తారాన్ని, ఆ సమస్యని ఏం చేయాలి, విఘ్నాల్ని దాటేయాలి, అంటే దాని యొక్క సారంలోకి తీసుకో. అంటే బ్రహ్మ బాబా ఏ విధంగా అయితే చేసినారు. జైసే लंबा रास्ता पार करने में समय शक्तियां समाप्त हो जाती, अर्थात ज्यादा यूज होती, ऐसे विस्तार है लंबा रास्ता पार करना और सार है शॉर्टकट रास्ता पार करना. पार दोनों ही करते, लेकिन शॉर्टकट करने वाले समय और शक्तियों की बचत होने के कारण निराश नहीं होते, दिल शिकस्त नहीं होते, सदा मौज में मुस्कुराते पार करते. इसको कहा जाता है सहनशीलता. ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు బాబా. ఎలాగైతే చాలా దూరం వెళ్ళాలి, దారి చాలా పొడవునా ఉంది, దాన్ని దాటేయాలి, షార్ట్ కట్ తో కూడా దాన్ని దాటేయొచ్చు, స్ట్రైట్ గా కూడా వెళ్ళొచ్చు. షార్ట్ కట్ లో వెళ్తే ఏమవుతుంది, సమయము శక్తులు ఏమవుతాయి, బచత్ అవుతుంది, అంటే పొదుపు అవుతుంది. అప్పుడు నిరాశ ఉండదు, బాబండ దిల్ షికస్ట్ కూడా కారు, అంటే ఆనందంలో చిరునవ్వుతో దాన్ని దాటేస్తారు ఆ దారిని. దీనిని సహనశీలత అంటారు. ఈ ప్యారా మొత్తంలో కూడా ఇప్పటివరకు ఏదైతే బాబా చెప్పినారో, ఈ ప్యారా మొత్తంలో కూడా బాబా సహనశీలత అంటే ఏంటో చెప్తున్నారు. ఒక్కసారి మనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటే, ఎవరైతే మనల్ని పొగుడుతారో, మహిమ చేస్తారో, చెట్టెక్కిస్తారో, వాళ్ళ అలాంటి వాళ్ళు ఏదైనా మాట మాట్లాడితే మనం చాలా చిరునవ్వుగా ఉండడం, దాన్ని సహనశీలత కాదన్నాడు బాబా. సహనశీలత దేన్నన్నాడు బాబా, అపశబ్దాల యొక్క వర్షం కురిపించినప్పుడు సంకల్పంలో కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడం సహనశీలత అన్నాడు బాబా. రెండోది సహనశీలత ఏమన్నాడు బాబా, మనకున్న శత్రువులు వాళ్ళ పట్ల కూడా
దయా హృదయంతో ఆ భావనతో చూడటం, మాట్లాడటం, సంపర్కంలో రావటం, అది సహనశీలత అన్నాడు బాబా. మూడోది ఏం చెప్పినాడు బాబా? గొప్ప పెద్ద కొండ లాంటి పరిస్థితి వచ్చినా, విఘ్నం వచ్చినా, సమస్య వచ్చినా దాన్ని ఏం చేయాలి? చిన్న ఆవగింజలాగా అన్నమాట, బాల్ లాగా, ఆటలాగా దాన్ని దాటేయడం, దాన్ని తేలిక చేయడం అన్నమాట. పెద్ద సమస్యని కూడా, విఘ్నాన్ని కూడా చిన్నగా చేసి తేలిక చేయడం, ఇది కూడా సహనశీలత అన్నాడు బాబా. నాలుగోది ఏం చెప్తున్నాడు బాబా? విస్తారాన్ని సారంలోకి తీసుకురా. ఈ 4 పాయింట్స్ ఈ ఒక్క పారాలో బాబా సహనశీలత అంటే ఏంటో చెప్పినాడు బాబా. ఉదాహరణలు ఇస్తూ వచ్చినాడు బాబా దానికి. ఒకటి హనుమంతుడి గురించి చెప్పినాడు, పెద్ద పర్వతం గురించి. రెండోది మన సమయము, శక్తులు ఎప్పుడు కాపాడబడతాయి? ఎప్పుడైతే మనం షార్ట్ కట్, దారి పొడవున ఉన్నప్పుడు ఎవరైనా నడిచి వెళ్ళిపోతారు, కానీ షార్ట్ కట్ లో మన సమయము, శక్తులు ఏమవుతాయి? పొదుపుతాయి అన్నాడు బాబా. దీన్ని కూడా సహనశీలత అన్నాడు బాబా. సో బ్రహ్మ బాబాది రెండో అడుగు ఏమన్నాడు బాబా? सहनशीलता। तो दूसरा कदम है सहनशीलता। सहनशीलता की शक्ति वाला कभी घबराएगा नहीं कि क्या ऐसा भी होता है क्या। सदा संपन्न होने के कारण ज्ञान की याद की गहराई में जाएगा। సహనశీలత యొక్క ఇంకో 5వ లక్షణం చెప్తున్నాడు బాబా. ఏంటి? ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే గాబరా పడరు. ఇట్లా కూడా జరుగుతుందా, అయ్యో, ఇట్లా ఒక ఆశ్చర్యంగా ఉంటారు కదా. అంటే కారు అంటాడు బాబా. ఎందుకు అంటే జ్ఞానం, యోగంతో సంపన్నంగా ఉంటారు, బాబా యొక్క స్మృతిలో డీప్ గా వెళ్తారు కాబట్టి. घबराने वाला कभी गहराई में नहीं जा सकता। చిన్న పెద్ద విషయాలకు గాబరా పడిపోతే అటువంటి వాళ్ళు ఎప్పుడు జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళలేరు అంటున్నాడు బాబా. ఎందుకు వెళ్ళలేరు? ఇప్పుడు సముద్రం యొక్క పై అలలు చూస్తాం కదా, ఆ పై అలని చూసినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతాం, ఆ అలల్లోని చిక్కుకుపోతారు. కానీ సముద్రపు లోతులోకి వెళ్తే బాబా అంటాడు జ్ఞాన రత్నాలు దొరుకుతాయి, ఒక శాంతి అన్నది ఉంటుంది, ఒక డీప్, అందులో ఏమున్నాయి, ఆ డెప్త్ ఏముందో అది అర్థమవుతుంది, ఆ లోతు ఏముందో ఆ జ్ఞానం అర్థమవుతుంది. అలాగే బాబా చెప్తున్నారనమాట, సహనశీలత యొక్క శక్తి ఉన్న ఆత్మ ఎప్పుడూ కూడా చిన్నది కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ఎప్పుడు కూడా ఆశ్చర్యపోదు, అయ్యో ఇట్లా కూడా జరుగుతుందా అని. రెండోది దాని ప్రభావంలోకి రాదు, గాబరా పడదు. ప్రభావంలో రావడం అంటే ఏంటి? గాబరా పడిపోవడం అనమాట. గాబరా పడే ఆత్మలు, భయపడిపోయే ఆత్మలు జ్ఞానం యొక్క డెప్త్ లోకి వెళ్ళలేవు అంటాడు బాబా. सार वाला सदा भरपूर होता, इसलिए भरपूर संपन्न चीज की गहराई होती है। ఎవరైతే జ్ఞానం యొక్క సారం అర్థమైన ఆత్మ ఆ స్థితిలో ఉంటారో వాళ్ళు నిండుగా ఉంటారంటాడు బాబా. ఏ వస్తువు అయితే నిండుగా ఉంటుందో, సంపన్నంగా ఉంటుందో దాని యొక్క లోతు ఎక్కువ ఉంటుంది అంటాడు బాబా. విస్తార్ వల్ల ఖాళీ అవుతాయి, విస్తారం ఉన్నది ఖాళీ ఖాళీ ఉంటది అంటాడు బాబా. इसलिए ఖాళీ చీజ్ జదా సదా ఉछलती रहे, ఏదైతే ఖాళీ ఉంటది కదా అది ఎక్కువ ఎగురుతూ ఉంటది అనమాట. బలూన్ ఉంటది చూడండి, బలూన్ ఏమంటారు తెలుగులో? బలూనే అంటారు. బలూన్ ఏమంటారు? బుగ్గ అని అంటాం తెలంగాణలో. బుగ్గ దేంతో నిండి ఉంటది? బుగ్గ దేంతో నిండి ఉంటది? గాలితో నిండి ఎగురుతూనే ఉంటది అది కదా. ఖాళీ ఉంటది. గాలి అంటే ఏంటి? ఖాళీనే, ఏమీ లేదు కదా. బాబా అంటున్నారు అంటే ఖాళీ వస్తువు ఎక్కువగా ఎగురుతుంది అనమాట. ఇంకా విస్తారంలో వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఎగురుతారు అంటాడు బాబా. तो विस्तार वाला ये क्यों, ये क्या, ऐसा नहीं, वैसा, ऐसा होना नहीं चाहिए, ऐसे संकल्पों में भी उछलता रहेगा और वाणी में भी सबके आगे उछलता ही रहेगा. బాబా ఇది కూడా సహనశీలత అన్నారు. ఆలోచిస్తే ఎవరైతే నిండుగా ఉంటారు కదా, భర్పూరు ఉంటారు కదా, సంపన్నంగా ఉంటారు కదా, వాళ్ళలో వాళ్ళ వ్యక్తిత్వంలో ఒక స్థిరత్వం ఉంటది, ఒక స్థిరత్వము, ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక శాంత ఒక 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 మంచి వ్యక్తిత్వం తయారైపోయి ఉంటుంది యాక్చువల్ గా.
అదే బాబా చెప్తున్నారు అనమాట. ఎవరైతే విస్తారంలోకి వెళ్తారో కదా, చాలా డీటెయిల్స్ లోకి వెళ్తారు, అలాంటి వాళ్ళు ఎక్కువ ఎగురుతూ ఉంటారు. ఏ రకంగా ఎగురుతారంటాడు బాబా, వాళ్ళ మనసులో ఎప్పుడు ఇవే నడుస్తూ ఉంటాయి. ఇది ఎందుకు ఇలా ఉంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, ఇలా కాదు, అలా కాదు, ఇలా, ఇలాంటి సంకల్పాలు, విస్తారం యొక్క సంకల్పాలలో ఎగురుతూ ఉంటారు అనమాట. సంకల్పాలలో ఎగురుతారు కాబట్టి న్యాచురల్ ఏమవుతుంది, వాళ్ళ వాచాలో కూడా అవే వస్తాయి. ఆ వాచాలో కూడా ఎక్కువగా ఎగురుతూ ఉంటారు. जो हद से ज्यादा उछलता तो क्या होगा, ఎక్కువగా ఎగిరే వాళ్ళు, ఒక చోట నిలబడిన వాళ్ళు ఎప్పుడు ఎగురుతూనే ఉంటే ఏమవుతుంది, ఏమవుతుంది, गिर पड़ते, गिरते हैं, గిర్ జాతే, ఇంకా गिर जाते। అలసిపోతారు. అలసిపో. చిన్న పిల్లలు కూడా చూడండి, ఒక చోట ఆగరు, ఏం చేస్తారు, ఎగురుతూనే ఉంటారు. ఎందుకు ఎగురుతారు అట్లా, ఎందుకు చిన్న పిల్లలు ఒక స్థిరంగా ఉండరు అంటే అటెన్షన్ కావాలి వాళ్ళకి, లోపల ఏం ఉండదు, ప్రాప్తి కోసం అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ ఉంటారు అనమాట. అలాగే బాబా అంటున్నారు, మనం కూడా లోపల జ్ఞానం యోగంతో నిండుగా లేము. మనం ఇక్కడ నిండుగా లేం కాబట్టి బయటనే చూస్తూ ఉంటాం, ఇది ఎందుకు ఇలా ఉంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా మాట్లాడకూడదు కదా, వీళ్ళు ఎందుకు ఇలా, ఎందుకు, ఏమిటి అనే విస్తారంలోకి వెళ్తూ ఉంటారు. అలా సంకల్పాలలో వెళ్తారు కాబట్టి ఏమవుతుందంటే బాబా, సంకల్పాలలో విస్తారంలోకి వెళ్తారు కాబట్టి ఎక్కువగా ఎగురుతారు అంటాడు బాబా. అలా ఎక్కువగా ఎగిరితే ఏమవుతుంది, బాబా అంటున్నారు అలసిపోతారు. ఎక్కువగా ఎగిరితే ఏమవుతుంది, అలసిపోతారు. హాఫ్తా రైగా అంటాడు బాబా. ఎగురుతూ ఉంటే హాఫ్తా, అలసట. స్వయం హీ ఉచల్తా, స్వయం హీ హాఫ్తా, స్వయం హీ తక్తా. స్వయమే ఎగురుతారు, స్వయమే అంటే రాదు కదా, శ్వాస తీసుకోవడం, ఎగురుతూ ఉంటే ఏమవుతుంది, శ్వాస అన్నది చాలా స్పీడ్ ఉంటది, ఇంకేమవుతుంది, దమ్ వస్తుంది, అలసిపోతారు అంటాడు బాబా. సహనశీల ఇన్ సబ్ బాతోं से बच जाता है. ఎవరైతే సహనశీలు ఉంటారో ఈ అన్ని విషయాల నుండి స్వయాన్ని రక్షింపబడతారు. इसलिए सदा मौज में रहता, उछलता नहीं, उड़ता है. ఎప్పుడు ఆనందంలో ఉంటారు కాబట్టి అంటే ఎగురుతూ ఉండరు అనమాట, కానీ గాలిలో ఎగురుతారు, ఆ ఎగురుడు. సో దూసరా కదం సహనశీలత, यह ब्रह्मा बाप ने चलकर दिखाया. బ్రహ్మ బాబా రెండో అడుగు ఏంటి, సహనశీలత అంటున్నారు బాబా. సో బ్రహ్మ బాబా అలా చేసి చూపించినారు. సదా అటల్ అచల్ సహజ స్వరూపమే మౌజ్ సే రహే, మెహనత్ సే. బాబా ఎలా ఉన్నారంటే అచ్చల్, చలించలేదు ఎలాంటి పరిస్థితిలో. అలా అని చెప్పి బాబా ఎప్పుడు కూడా తను అన్న దాని మీద, తను అన్న మాట మీద, బాబాకు చేసిన ప్రతిజ్ఞ మీద నిలబడి ఉన్నాడు బాబా కదా. బాబా నిలబడి ఉన్నాడు, దాన్ని దాటేయలేదన్నమాట. అందుకని సహజంగా బాబా ఎప్పుడు ఆనందంగా ఉండే, బాబాకి ఎప్పుడు శ్రమ అని అనిపించలేదు. इसका अनुभव 14 वर्ष तपस्या करने वाले बच्चों ने किया. బాబా ఇలా ఉండడం, బాబా అంటే ఇది 14 సంవత్సరాలు తపస్య చేసిన పిల్లలకు తెలుసు, వాళ్ళు చూస్తున్నారు. 14 वर्ष महसूस किया అంటున్నారు అంటే 14 సంవత్సరాలు వీళ్ళు దాన్ని అనుభవం చేస్తారు. 14 वर्ष महसूस हुए या कुछ घड़ियां लगी, అడుగుతున్నాడు బాబా. అంటే 14 సంవత్సరాలు అనిపించిందా, లేక కొన్ని గడియలు అనిపించిందా? మౌత్ సే రహే యా మెహనత్ లగి, ఆనందంగా ఉన్నారా లేక శ్రమ అనిపించిందా? బాబా వాళ్ళని, పాత పిల్లల్ని చూసి బాబా ఈ ప్రశ్న అడిగినారు. వేసే స్థూల్ మెహనత్ కా పేపర్ भी खूब लिया. అంటే 14 సంవత్సరాలు అందరూ కలిసి ఉన్నారు కదా. ఎంతమంది, 350 మంది భట్టీలో ఉన్నారు, యజ్ఞంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ సమయంలో బాబా చాలా శ్రమతో కూడినటువంటి పరీక్షలు కూడా తీసుకున్నాడు. कहा नाज से पलने वाले और कहा गोबर के गोले भी बनवाए, मैकेनिक भी बनाया, चप्पल भी सिलवाई, मोची भी बनाया, माली भी बनाया, लेकिन मेहनत लगी या मौज लगी కదా. అందులో ఆ గ్రూపులు, ఆ 350 మంది గ్రూపులు 14 ఏళ్ళు కలిసి ఉన్నారు.
అందులో కొంతమంది చాలా నాజ్ నఖరాలు, అంటే లౌకికంగా చాలా గొప్ప ఇంటి నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అసలు ఏం పని చేయని వాళ్ళు, శరీరం అసలు కదలని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కార్పెట్ మీద నడిచిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే అంత ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన ఆత్మలు కూడా ఉంది. అయితే అటువంటి వాళ్ళ చేత కూడా బాబా ఏం సేవ చేయించినాడు? పేడ. అప్పటి కాలంలో గ్యాస్ సిలిండర్స్ లేకపోయేది కదా, ఏం చేసేవాళ్ళు? పేడ పేడ యొక్క అవి పిడకలు 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 తయారు చేయించినాడు బాబా పిల్లల చేత. అంటే బాగా ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన ఆత్మలు కూడా ఏం చేసినాయి? పిడకలు తయారు చేసినాయి. ఇక కొంతమంది బాబా మెకానిక్, మోటార్ పాడైతే చిన్న పెద్ద పనులు ఏమైనా ఉన్నా కూడా పిల్లలే చేయాలి. చెప్పులు ఊడిపోయినా, చెప్పులు చినిగిపోయినా, ఇప్పుడు ఈ మధ్య అయితే చెప్పులు ఎరిగిపోయినాయి అత్తయ్య అని ఆడని పడేసి వచ్చేస్తారనమాట. ఈ కొత్త చెప్పులు కావాలి. కానీ అప్పుడు బాబా అవే చెప్పులు కుట్టుకొని వేసుకోమని చెప్పేది అనమాట. అంటే చెప్పులు కుట్టే వాళ్ళని ఏమంటారు? చెప్పులు కుట్టే వాళ్ళని ఏమంటారు? మోచి. సో మోచీగా కూడా తయారు చేసినాడు. నిర్మల్ శాంత దాది అనుభవంలో ఉంది. దాదీకి బాబా అంటే దాది కూడా చాలా నాజ్ నఖరాతో పెరిగింది కదా, ప్రభా బాబా ఎంత లాడ్తో పెంచినాడు వాళ్ళని. ఆ చెప్పు కుట్టడం రాకపోతే బాబా నన్ను నీకు ఒక చిన్న చెప్పు కుట్టడం రా, నువ్వేం విశ్వమహారాణి అవుతావు అన్నాడు బాబా. అంటే అట్లాంటి పనులు కూడా బాబా 14 ఏళ్ల తపస్య బుట్టిలో చేయించినాడు. మాలీగా కూడా గార్డెన్ వర్క్ కూడా చేపించినాడు. మరి అప్పుడు మీకు శ్రమ అనిపించిందా, ఆనందం అనిపించిందా అని అడిగినాడు బాబా ఆ పాత పిల్లలతో. సబ్ కుచ్ పార్ కియా. నిశ్చయం ఉన్న వాళ్ళు ఇలాంటి పరీక్షలన్నింటినీ దాటేసినారు. లేకిన్ సదా మోజ్కి జీవన్ కా అనుభవం దాటేసి ఆనందం యొక్క జీవితాన్ని అనుభవించేసినారు. చూముంచే భాగ్య. ఎవరైతే కన్ఫ్యూజ్ అయిపోయినారో వాళ్ళు పారిపోయినారు. और जो मौज में रहे वह अनेकों की मौज की जीवन का अनुभव करा रही. ఎవరైతే ఆనందంలో చేసినారో అవన్నీ కూడా కన్ఫ్యూజ్ కాలేదు, వాళ్ళు అనేకులకి ఆనంద జీవితాన్ని అనుభవం చేయిస్తున్నారు. అభి భీ అగర్ వహి 14 वर्ष రిపీట్ కరే తో పసంద్ హే అడుగుతున్నాడు బాబా. ఒకవేళ ఆ 14 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తే మరి మీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు బాబా. ఓకే ఓకే అన్ని వదిలేసుకుని వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. అవి తో सेंटर पर अगर थोड़ा सा स्थूल काम भी करना पड़ता है ना तो सोचते हैं इसलिए संन्यास किया क्या, हम इस काम के लिए हैं क्या? मौज से जीवन जीना, इसको ही ब्राह्मण जीवन कहा जाता है. కొంతమంది పిల్లలు సెంటర్ పైకి వచ్చి సెంటర్ లోకి వచ్చాక కొంచెం స్థూల సేవ, మెహనత్ సేవ కొంచెం ఇచ్చినా కూడా ఏం ఆలోచిస్తారట? మేము అన్ని వదులుకొని వచ్చినాం, ఈ పని చేయడానికి వచ్చినామా? నడుస్తాయి సంకల్పాలు అనమాట. కొంచెం కూడా మెహనత్ వద్దు, ఈ శరీరానికి కష్టపెట్టద్దు అనమాట. ఆనందమైనటువంటి జీవితం జీవించాలి, దీన్నే బ్రాహ్మణ జీవితం అనబడుతుంది. చాహే స్థూల సాధారణ काम हो, चाहे हजारों की सभा बीच स्टेज पर स्पीच करनी हो, दोनों मौज से करें. ఇది సత్యత, ఇది నిజాయితీ. స్థూల సేవ మామూలు సేవ కావచ్చు, సాధారణమైనటువంటి సేవ కావచ్చు, కానీ బాబా అంటున్నారు వేల కొలది జనంలో స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడం కావచ్చు, రెండు సేవలు అంతే ఆనందంతో చేయాలి అంటే బాబా, అంతే సంతోషంతో చేయాలి. ఇస్కో కహా జాతా హై మౌజ్ కి జీవన్ జీనా. దీన్ని ఆనందమయ జీవితం అంటాడు. స్పీచ్ ఇవ్వడానికి ఏమో ఆనందము, బాబా ఇంట్లో ఉడువు గిన్నెలు తోము స్థూలమైన సేవ చెయ్యి అని అంటే ఆనందం అంతా ఎక్కడో చెట్టెక్కి కూర్చుని ఉంటది అనమాట. అది కాదు అంటాడు బాబా, దాన్ని ఆనందమైన జీవితం అనబడదు. मुझे नहीं, हमने तो समझा नहीं था कि सरेंडर होना अर्थात ये सब करना होगा. मैं तो टीचर बनकर आई हूँ, स्थूल काम करने के लिए थोड़े ही संन्यास किया. क्या यही ब्रह्मा कुमारी जीवन होती है? इसको कहते हैं मूंझने वाली जीवन. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి డౌట్ పడతా ఉంటారు కదా, మేమైతే ఇలా అనుకోలే, సరెండర్ అవ్వడం అంటే ఇవన్నీ పనులు చేయాలా, గిన్నెలు తోమాలి, ఊడవాలి, జడుపొచ్చ చేయాలి, బట్టలు ఉతకాలి, బాత్రూమ్లు గడగాలి, ఇవన్నీ
చేయాలా చేయకూడదా? చేసుకోవాలి. ఇంట్లో చేసుకో, చేయటమే. చేయాలి. చేయటమే. ఇంట్లో చేసుకుంటామా లేదా? ఇంట్లో మాతలు చెప్పండి, ఇంట్లో చేస్తారా లేదా? చేస్తాం అక్క. చేస్తాం కదా. పనామె రాకపోతే లాక్డౌన్ ఉంటే ఎవరు చేసుకుంటారు? మనం స్నానం చేసిన బాత్రూమ్ మనమే కట్టుకుంటామా? మనం పడుకున్న బెడ్షీట్ మనమే మార్చుకుంటామా? మన బట్టలు మనమే ఉతుక్కుంటామా? ఉతుక్కున్నాం కదా, కరోనా కాలంలో ఉతుక్కోవాల్సి వచ్చింది. అయితే కొంతమంది కన్యలు బాబా యజ్ఞంలో చాలా నాజూక్గా వస్తారనమాట. నేను దీనికోసం సరెండర్ కాలేను. దేనికోసం సరెండర్ అయినారు? ఓన్లీ మైక్ పట్టుకొని భాషణ చేయడానికి, మురళి చదవడానికి వచ్చాను నేను. ఇవన్నీ సేవలు చేయడానికి రాలేదు. అందుకే వాళ్ళు ఎప్పుడు లోపల కన్ఫ్యూజ్డ్ ఉంటారనమాట. ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది? నేనైతే ఇలా అనుకోలే, సరెండర్ జీవితం ఇలా ఉంటుందా, ఇవన్నీ చేయాల్సి వస్తుందా? నేనైతే టీచర్ అయ్యి వచ్చాను. ఇవన్నీ పనులు చేయడానికి రాలేదు. ఇవన్నీ వీటన్నిటి కోసం నేను సన్యాసం చేయలేదు. ఈ బ్రహ్మ కుమారి జీవితం ఇలా ఉంటుందా అని సంకల్పాలు నడుపుతారు కదా, ఇది కన్ఫ్యూజ్డ్ జీవితము అంటాడు బాబా. ఏమంటారు బాబా? కన్ఫ్యూజ్డ్ జీవితం. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండలేరు ఇంకా యజ్ఞంలో. నా లాజిక్ ఏంటి? నేను యజ్ఞంలో వచ్చినప్పుడు పెద్దదాది ఒక మాట చెప్పింది, అది ఎప్పటికీ ఇక్కడ రిజిస్టర్ ఉంటది అనమాట. నాకు ఇప్పుడు వచ్చే కన్యలకు కూడా అదే చెప్తాను నేను. దాది మాట నాకు ఎప్పుడు ఇది రిజిస్టర్డ్ ఉంది. చాలా సార్లు క్లాస్ లో కూడా చెప్పినాను నేను. స్థూల సేవకి ఏ రోజు మనిషికి భయపడలేదు, లౌకికంగా కూడా భయపడలే, అలౌకికంగా కూడా భయపడలేదు. ఎందుకు? లౌకికంలో కూడా చేసేది, అది పక్కన పెట్టండి. కానీ యజ్ఞంలోకి వచ్చాక కూడా చాలా మంది అన్నారు, ఇంత చదువుకుని ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా లౌకిక ఫాదర్ పెన్షన్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ ఆ మనిషి అన్నాడు, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఈ పాటికి మీరు ఎంత పెద్ద హోదాలో ఉంటుండే కదా. నవ్వుకున్నాం. కానీ యజ్ఞంలోకి వచ్చినాక ఏమేమి సేవలు చేసినాం మేము స్టార్టింగ్ లో, అది మాకు తెలుసు. కానీ దాన్ని భయపడలే. ఎందుకు? కారణం ఏంటి అంటే, స్థూల సేవకి ఎప్పుడు భయపడలేదు. ఎందుకు అంటే, పెద్దదాది ఫస్ట్ టైం నేను భట్టికి వెళ్ళినప్పుడు పాండవ భవన్ ఓం శాంతి భవన్ లో ఒక మాట చెప్పింది. మనం చేసుకున్నటువంటి పాప కర్మలు ఒకటి యోగంతో కూడా పోతాయి, కానీ మన ఈ ఇంద్రియాలు శాంతించాలి అంటే ఈ ఇంద్రియాలతోనే మనం యజ్ఞ సేవ చేస్తేనే ఇవి శాంతిస్తాయి. 63 జన్మలు మనం ఈ కర్మేంద్రియాలతోనే పాప కర్మలు చేస్తున్నాం. కాబట్టి ఈ కర్మేంద్రియాలతోనే ఈ యజ్ఞ సేవ చెయ్యాలి. ఈ యజ్ఞ సేవ చేస్తేనే అతీంద్రియ సుఖం యొక్క అనుభవం ఏముందో అది బాబా చేపిస్తాడు. యజ్ఞ సేవ మనం ఈ శరీరాన్ని అరగదీయకుండా జస్ట్ ఇట్లా కూర్చొని నేను బ్రహ్మ కుమారిని, నేను కేవలం స్పీచ్ ఇవ్వడానికి వచ్చినాను అని అనుకుంటే మాత్రం ఆల్వేస్ లైఫ్ కన్ఫ్యూజ్డ్ ఉంటుంది. శరీరంతో కర్మ ఇంద్రియాలతో సేవ చేసినప్పుడు, యజ్ఞ సేవ చేసినప్పుడు ఆత్మ ఒక హల్కా పని అనుభవం చేస్తుంది. అది మనస్ఫూర్తిగా, ఏదో బాబా చెప్పినాడు కదా, ఏదో అక్కయ్యలు చెప్పినారు కదా, ఇది నా డ్యూటీ కదా, ఇది నేను చేయాలి కదా, నేను అధిక నా లోపల భావన ఏంటి? బాబా యజ్ఞం ఇది పెద్దది, చాలా అంటే నాకు ఇప్పటికీ అది రిజిస్టర్ ఉందన్నమాట. మన ఈ కర్మేంద్రియాలతో స్థూల సేవ ఎంత చేస్తామో మన ఆత్మ అంత తృప్త, అంత సంతుష్టంగా, ఆనందంగా. అదే బాబా చెప్తున్నారు ఈరోజు మురళిలో, అదే చెప్తున్నాడు బాబా. కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు పారిపోయినారు, అయిన వాళ్ళు పారిపోయినారు. నిశ్చయంతో ఉండి సేవ చేసిన వాళ్ళు ఉండిపోయినారు. ब्रह्मा कुमारी बनना अर्थात दिल की मौज में रहना, न कि स्थूल मौजों में रहना. బ్రహ్మ కుమారిగా తయారు కావడం అంటే బాబా చెప్తున్నారనమాట, మనస్ఫూర్తిగా ఆనందంలో ఉండడం. ఆ చిన్న సేవ, గిన్నెలు కడిగే సేవనే కావచ్చు, ఇల్లు ఊడ్చే సేవనే కావచ్చు, సాధారణమైన సేవనే, కానీ సంతోషంగా సేవ చేస్తేనే ఆనందం. మజబూరీతో సేవ చేస్తే ఇక్కడ ఆనందం ఉండదు. ఇక్కడ ఆనందం లేదు అంటే ప్రాప్తి ఉండదు, జమా ఖాతాలోకి రాదు. కన్ఫ్యూజ్ ఉంటాం, ఇది చేయటానికి వచ్చినానా అని. అందుకే బాబా అంటున్నారు, స్థూల ఆనందంలో కాదు, దిల్ కి మౌజ్ సే
किसी भी परिस्थिति में, किसी भी कार्य में मूंझने को मौज में बदल देंगे और दिल की मूंझने वाले श्रेष्ठ साधन होते भी, स्पष्ट बात होते भी, सदा स्वयं मूंझे हुए होने के कारण स्पष्ट बात को मूंझा देगा। अच्छे साधन होते हुए भी साधनों से మోజ్ नहीं ले सकेंगे. మనస్ఫూర్తిగా అంటే హృదయపూర్వకంగా ఆనందాన్ని అనుభవం చేయాలి. అలా ఆనందం అనుభవం చేసే ఆత్మ ఎటువంటి పరిస్థితిలోనైనా సరే, ఏ కార్యం చేస్తున్నా సరే కన్ఫ్యూజ్డ్ ఉండదు అంటాడు బాబా. కన్ఫ్యూజన్ బదులు ఆనందంలో ఉంటుంది అంటాడు బాబా. అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఆత్మలు ఏమంటాడు బాబా, ఎన్ని సాధనాలు ఉన్నా కూడా వాళ్ళకి స్పష్టత ఉండదు. స్పష్టత లేనందు మూలన ఆల్ ద టైం కన్ఫ్యూజన్ ఉంటారు. సాధనాలున్నా ఆ సాధనాల యొక్క ఆనందం అన్నది పొందలేకపోతారు. ये कैसे होगा, ऐसा नहीं ऐसा होगा, इसमें खुद भी मंजेगा दूसरे को भी मुझा देगा. खुद కన్ఫ్యూజ్డ్ ఉంటారు కాబట్టి खुद కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఇంకోళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. जैसे कहते हैं ना, सूत मूंझा जाता तो मुश्किल ही सुधरता. బాబా అంటున్నారు, దారం చిక్కుముడి ఉంటది, ఆ చిక్కుముడి తీయాలంటే ఎంత కష్టం. अच्छी बात में भी मूंझेगा तो घबराने वाली बात में भी मूंझेगा, क्योंकि వృత్తి मूंझी हुई है. బాబా అంటారు, మంచి విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతారు లేదా గాబరా పడతారు. ఆ గాబరా పడేటటువంటి పరిస్థితిలో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటాడు బాబా, వృత్తి కరెక్ట్ గా లేదు, వృత్తి కన్ఫ్యూజ్డ్ ఉంది, मन मूंझा हुआ है, मनसे कंफ्यूजन लो उंदी अंटाడు बाबा. तो स्वतः ही वृत्ति का प्रभाव दृष्टि पर और दृष्टि के कारण सृष्टि भी मूंझी हुई दिखाई देती है. मनसे కన్ఫ్యూజ్డ్ ఉంటే వృత్తి కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మరి దృష్టి కూడా అంతా అలాగే కనిపిస్తుంది. దృష్టితో ఏదైతే చూస్తామో సృష్టి కూడా అలాగే కన్ఫ్యూజ్డ్ గా కనిపిస్తుంది. ब्रह्मा कुमारी जीवन अर्थात ब्रह्मा बाप समान मौज की जीवन, लेकिन इसका आधार सहनशीलता. ఎంత ఓర్చుకుంటే అంత గొప్పగా తయారవుతారు అని బాబా అంటున్నారు. బ్రహ్మ కుమారి జీవితం అంటే బ్రహ్మ బాబా లాంటి జీవితమే కదా, ఆనందమైన జీవితం. కానీ దానికి ఆధారం ఏంటి? సహనశీలత. చాలా ఓర్చుకోవాలి, చాలా సహనం చేయాలి. तो सहनशीलता की इतनी विशेषता है, इसी विशेषता के कारण ब्रह्मा बाप सदा अटल अचल रहे. సహనశీలత యొక్క విశేషత ఏంటి అంటే బ్రహ్మ బాబా లాగా అచల్ చలించకుండా ఉన్నారు. దో ప్రకార్ కే సహనశీలత కే పేపర్స్ ఉన్నాయి. అంటే బాబా రెండు రకాల పరీక్షలు అన్నమాట సహనశీలతకి. పహలా పేపర్ లోగో ద్వారా అపశబ్ద వ అత్యాచారం. ఒకటి బ్రహ్మ బాబా ఎదురుగా ఏమొచ్చినాయి, బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళు బాబాని అపశబ్దాలతో తిట్టినారు. రెండోది दूसरा यज्ञ की स्थापना में भिन्न भिन्न आए हुए विघ्न. అంటే ఎప్పుడైతే అపశబ్దాలు బాబాకి పర్సనల్ గా వినిపించినాయి. రెండోది యజ్ఞ స్థాపనప్పుడు రకరకాల విఘ్నాలు వచ్చినాయి. మూడోది तीसरा कई ब्राह्मण बच्चों द्वारा ट्रेटर भी होना और छोटी मोटी बातों में असंतुष्टता का सामना करें. రెండోది యజ్ఞ స్థాపన అయింది, కానీ మూడు యజ్ఞ స్థాపన అయినాక మళ్ళీ విఘ్నాలు వచ్చినాయి. ఏ రకంగా వచ్చినాయి? బ్రాహ్మణ పిల్లల ద్వారా వచ్చినాయి. ఈ బ్రాహ్మణ పిల్లలే బాబాకు మోసం చేసినారు, నమ్మక ద్రోహం చేసినారు. చిన్న పెద్ద విషయాల్లో అసంతుష్టత కారణంగా బాబా వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది. लेकिन इसमें भी सदा असंतुष्ट को संतुष्ट करने की भावना से परवश समझ, सदा कल्याण की भावना से सहनशीलता की साइलेंस पावर से हर एक को आगे बढ़ाए. బాబా అయినా సరే బ్రహ్మ బాబా వాళ్ళని ఎలా నడిపించినాడో చెప్తున్నాడు శివ బాబా. అంటే వాళ్ళు ఎప్పుడు అసంతుష్టంగానే ఉండేవారు, కానీ అయినా సరే వాళ్ళని సంతుష్టంగా ఉంచే భావనతో. ఎలాగా? బాబా మనసులో ఏం నడిచేదంటే ఈ ఆత్మ పర్వశాత్మ ఉంది, అందుకని కళ్యాణ యొక్క భావనతో సహనశీలతతో సైలెన్స్ పవర్ తో ప్రతి ఒక్కరిని बाबा ముందు చేసినారు. सामना करने वाले को भी मधुरता और शुभ भावना शुभ कामना से सहनशीलता का पाठ पढ़ाए. బాబాని ఎదుర్కొనే పిల్లలు కూడా వచ్చినారు. అలాంటి పిల్లల్ని కూడా బాబా మధురత్వంతో శుభ భావన శుభ కామనతో సహనశీలత యొక్క పాఠం
చదివించినాడు బాబా, నేర్పించినాడు. जो आज सामना करता और कल क्षमा मांगता उनके मुख से यही बोल निकलते బాబా తో బాబా. ఎవరైతే బాబాని ఎదుర్కొన్నారు కదా, మళ్ళీ తర్వాత నిజాన్ని తెలుసుకున్న తర్వాత వచ్చి క్షమాపణ కోరుకునేవారు బాబా నుండి. సో క్షమాపణ కోరుకునేటప్పుడు వాళ్ళ నోటి నుండి ఏమొచ్చేది, వాళ్ళ నోటి నుండి ఏమొచ్చింది, బాబా అయితే బాబానే కదా. इसको कहा जाता है सहनशीलता द्वारा फेल को भी पास बनाए, विघ्न को पास करना. దీన్ని సహనశీలత అంటారు. అంటే సహనశీలత ద్వారా ఫెయిల్ ని కూడా పాస్ చేయడం, అంటే విఘ్నాన్ని పాస్ చేయడం. तो दूसरा कदम सुना, किस लिए, कदम पर कदम रखो. రెండో అడుగు విన్నారు కదా, ఎందుకు విన్నాం మనం, బాబా వేసిన అడుగులో అడుగేసి నడవండి. इसको कहा जाता है फॉलो फादर, अर्थात बाप समान बनना है या सिर्फ दूसरे को दूर से देखना है. ఫాలో చేసేది ఉందా లేక దూరం నుండి చూడడమా? చేయాలి, जरूरी है. వస్తుంది, చూస్తే రాదు. బహాదూర్ బాబా అంటారు, బహాదూర్ కదా, పంజాబ్ మహారాష్ట్ర దోనో హీ బహాదూర్ హో. బాబా అంటున్నారు పంజాబ్ ఇంకా మహారాష్ట్ర ఇద్దరు బహాదూర్ కదా, सब बहादुर है. देश विदेश के सभी अपने को महावीर कहते. किसी को भी प्यादा कहा तो मानेगा. బాబా అంటున్నారు ఎవరినైనా నేను ప్యాదా అన్నాను అనుకోండి, ఒప్పుకుంటారా? इससे सिद्ध है कि सभी अपने को महावीर समझते हैं. महावीर अर्थात बाप समान बनना. అంటే ఏంటంటాడు బాబా, మహావీర్ అంటే బాప్ సమాన్ తయారు కావాలి. अच्छा समझा, देश विदेश के सर्व बाप समान सदा बुद्धि से समर्पित आत्माओं को सदा हर परिस्थिति में हर व्यक्ति से सहनशील बनकर हर बड़ी बात को छोटा कर सहज पार करने वाले, सदा विस्तार को सार रूप में लाने वाले, सदा ब्राह्मण जीवन मौज की जीवन जीने वाले, ऐसे बाप समान बनने वाले महावीर श्रेष्ठ आत्माओं को बाप दादा का समान भव की स्नेह संपन्न याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की धन्यवाद. పార్టీలతో కలిసినాడు బాబా कुमारों से. कुमारों की विशेषता क्या है, कुमार जीवन श्रेष्ठ जीवन है क्योंकि पवित्र जीवन है और जहाँ पवित्रता है वहां महानता है. కుమారుల యొక్క విశేషత ఏంటి, కుమార్ జీవితం అంటేనే శ్రేష్టమైన జీవితం. ఎందుకంటే పవిత్రమైన జీవితం, ఎక్కడైతే పవిత్రత ఉందో అక్కడ గొప్పతనం ఉంది. కుమార్ అర్థాత్ శక్తిశాలి, जो संकल्प करे वह कर सकते. కుమార్ అంటేనే శక్తిశాలి, ఏదైతే సంకల్పం చేస్తారో అది చేయగలరు. కుమార్ అర్థాత్ సదా బంధన్ ముక్త बनने और बनाने वाले. కుమార్ అంటేనే బంధన్ ముక్త ఉండి తయారయ్యి ఇంకోళ్ళని తయారు చేసేది. ऐसी विशेषताएं है ना, जो संकल्प करो वही कर्म में ला सकते. ఏదైతే సంకల్పం చేస్తారో అదే కర్మలో తీసుకురాగలుగుతారు. स्वयं भी पवित्र, औरों को भी पवित्र रहने का महत्व बता सकते. స్వయం పవిత్రంగా ఉంటూ ఇతరులను కూడా పవిత్రంగా ఉండే విలువ చెప్పగలుగుతారు. ऐसी सेवा के निमित्त बन सकते. ఇటువంటి గొప్ప సేవకు మీరు నిమిత్తం కాగలరు. जो दुनिया वाले असंभव समझते वह ब्रह्मा कुमार चैलेंज करते हैं. तो हमारे जैसा पावन कोई हो नहीं सकता. क्यों? क्योंकि बनाने वाला सर्वशक्तिवान. ప్రపంచం వాళ్ళు అసంభవం అనుకుంటారు, బ్రహ్మ కుమార్లు ఛాలెంజ్ చేస్తారు. అంటే మాలాంటి పావనంగా ఇంకెవరు ఉండలేరు. ఎందుకు అంటే మమ్మల్ని ఈ విధంగా తయారు చేసేది స్వయం సర్వశక్తివంతుడు కాబట్టి. दुनिया वाले कितना भी प्रयत्न करते लेकिन आप जैसे पावन बन नहीं सकते. ప్రపంచం వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారు పావనంగా ఉండడానికి, కానీ మనలాగా పావనంగా ఉండలేదు. आप सहज ही पावन बन गए. सहज लगता है, సహజంగా పావనం అయిపోయినారంటే బాబా సహజం అనిపిస్తే కదా. या दुनिया वाले जैसे कहते ये अननेचुरल है ऐसे लगता है. బాబా అడుగుతున్నారనమాట, సహజంగా అనిపించిందా లేక ప్రపంచం వాళ్ళు ఏ విధంగా అయితే అంటారు ఇది అన్నేచురల్ అస్వాభావికము అని, అంటే అలా అనిపిస్తుందా?
कुमारों की परिभाषा ही है चैलेंज करने वाले, परिवर्तन कर दिखाने वाले, असंभव को संभव करने वाले. కుమార్ల యొక్క పరిభాష చెప్తున్నాడు బాబా. ఛాలెంజ్ చేసేవారు, పరివర్తన చేసి చూపించేవారు, असंभवाన్ని కూడా संभव చేసేవారు. दुनिया वाले अपने साथियों को संघ के दोष में ले जाते और आप बाप के संग में ले आते. ప్రపంచం వాళ్ళు ఏం చేస్తారు, తమ సాథీలని తమ యొక్క సాంగత్య దోషంలోకి తీసుకొస్తారు. కానీ మనం బ్రహ్మ కుమారులు ఏం చేస్తాం, తండ్రి యొక్క సాంగత్యంలోకి తీసుకొస్తాం. उन्हें अपना संग नहीं लगाते, बाप के संग का रंग लगाते. చూడండి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని తీసుకొచ్చి బాబా యొక్క సాంగత్యం యొక్క రంగు అంటిస్తున్నాం, మన సాంగత్యం యొక్క రంగు కాదు. बाप समान बनाते हैं, ऐसे हो ना. अच्छा, రెండో గ్రూప్ తో కలిసిన బాబా कुमार अर्थात अचल अडोल, किसी भी परिस्थिति आ जाए लेकिन डगमग होने वाले नहीं, क्योंकि आपका साथी स्वयं बाप है. कुमार अंटेनी अचल अडोल, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే కదలని వాళ్ళు అన్నమాట. ఎందుకంటే స్వయం సాథి తండ్రి కాబట్టి. జహా బాప్ హే వహా సదా హి అచల్ అడోల్ హోంగి, జహా సర్వశక్తిమాన్ హోగా వహా సర్వశక్తియా హోంగి. ఎక్కడైతే తండ్రి ఉన్నాడో ఆటోమేటిక్ గా అచల్ అడోలు ఉంటారు. ఎక్కడైతే సర్వశక్తివంతుడు ఉన్నారో అక్కడ సర్వశక్తులు ఆటోమేటిక్ గా వస్తాయి. సర్వశక్తిयों के आगे माया कुछ नहीं कर सकती. इसलिए कुमार जीवन अर्थात सदा एक स्थिति वाले, हलचल में आने वाले नहीं. సర్వశక్తుల ఎదురుగా మాయ ఏం చేయలేదంటాడు బాబా. ఎందుకంటే కుమార్ జీవితం అంటేనే ఏకర స్థితి వాడు, హల్చల్లో వచ్చేవారు కాదు. जो हलचल में आता वह अविनाशी राज्य भाग्य को नहीं पा सकता. ఎవరైతే హల్చల్లోకి వస్తారో వాళ్ళు అవినాశి రాజ్య భాగ్యాన్ని పొందలేరు. थोड़ा सा सुख मिलेगा लेकिन सदा काल के लिए नहीं. కొంచెం సుఖం అనుభవం అవుతుంది కానీ ఎప్పటి కోసం కాదు అంటాడు బాబా. इसलिए कुमार जीवन अर्थात सदा अचल एक स्थिति में स्थित रहे. కుమార్ జీవితం అంటేనే ఎప్పుడు అచల్ एक स्थितिలో स्थित అయి ఉండేవారు. तो एक स्थिति रहती है या दूसरे रसों में बुद्धि जाती है. అడుగుతున్నాడు బాబా కుమారులని, ఏకర స్థితిలో ఉంటారా లేక ఇతర యొక్క రసాలు, రకరకాల రసాలు ఉన్నాయి, కన్ రస్, ఆంఖ కా రస్, ఇవన్నీ రసాలు అన్నమాట, అందులోకి వెళ్ళిపోతారా అంటే బాబా. सब रस एक बाप द्वारा अनुभव करने वाले इसको कहते हैं एक रस. అన్ని కూడా ఒక బాబాతో అనుభవం చేస్తేనే అది ఏకర స్థితి అంటాడు బాబా. అచల్ అంటే ऐसा एक स्थिति वाला बच्चा ही बाप को प्यारा लगता. ఇలాగా ఏకర స్థితిలో ఉండేటటువంటి పిల్లలే బాబాకు ప్రియం అనిపిస్తారు. అక్కడ ఇక్కడ జంప్ చేసుకుంటూ అక్కడ ఇంత తీసుకున్నా ఇక్కడ ఇంత తీసుకున్నా అంటే వాళ్ళు బాబాకు ప్రియం అనిపించారు. तो यही सदा याद रखना कि हम अचल अडोल आत्माएं एक స్థితి में रहने वाले. అందుకే ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి, చలించకుండా అడోల్ ఆత్మలము ఏక స్థితిలో ఉండేవాళ్ళము అని. మాతలతో కలిసినాడు बाबा. माताओं के लिए बाप दादा ने सहज मार्ग कौन सा बताया, जिससे सहज ही बाप की याद का अनुभव कर सको, मेहनत न करनी पड़े. याद को भी सहज बनाने का साधन क्या है? మాతలకి బాప్ దాదా చాలా సహజమైన మార్గం చెప్పినారనమాట. అదేం చెప్పినారు అంటే బాబా యొక్క స్మృతి మీకు సహజంగా అనుభవం కావాలి, శ్రమ కాకుండా. ఆ సహజమైన విధి ఏంటి అడుగుతున్నాడు బాబా. దిల్ సే కహో మేరా బాబా. మాతలకు చెప్తున్నాడు బాబా, మీరు ఇంకేం చేయకండి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అనండి నా బాబా. జహా మీరా కేతే హో సహజ యాద్ అవుతాయి. ఏదైతే నాది అని అంటారో ఆటోమేటిక్ అక్కడ అది గుర్తొస్తుంది. సారే దిన్ని జో మీరా హే వహీ యాద్ అవుతాయి. రోజంతట్లో కూడా ఏదైతే నాది అనుకుంటావో అవే గుర్తొస్తాయి కదా. కోయి భీ మేరా హో, చాహే వ్యక్తి చాహే వస్తు, జహా మేరాపన్ హోగా వహీ యాద్ ఆయేగా. ఏదైనా కావచ్చు, అది వ్యక్తే కావచ్చు, నా వ్యక్తి నా వస్తువు అంటేనే వాళ్ళు ఆటోమేటిక్ గా గుర్తొస్తారు. ऐसे ही यदि बाप को मेरा कहते हो, मेरा समझते हो तो बाप याद आएगा. అలాగే బాబాని నా బాబా అనండి చాలు, ఆటోమేటిక్ గా బాబా గుర్తొస్తారు. సిర్ఫ్ ముఖ సే మీరా మీరా నహీ కర్నా, అధికార్ సే కర్నా. ఊరికే నోట్ నుండి అనొద్దు నా బాబా, నోట్ నుండి అనడం అధికారంతో బాబా అన్నాడు. यही सहज पुरुषार्थ कर आगे बढ़ते चलो. सदा इस विधि से सहज योगी बनो, मेरा कहो और बाप के खजाने की मालिक बनो. ఈ సహజ విధితో సహజ యోగిగా కండి అంటున్నాడు బాబా. అంటే నా బాబా అనండి, ఆటోమేటిక్ గా బాబా యొక్క ఖజానాలకు మీరు యజమాని అవుతారు.
माताएं सदा अपने को पद्मा पदम भाग्यवान समझती हो। घर बैठे बाप मिला तो कितना बड़ा भाग्य है। दुनिया वाले बाप को ढूंढने के लिए निकलते और आपको घर बैठे मिल गया, इतना बड़ा भाग्य प्राप्त होगा ऐसे कभी संकल्प में भी सोचा था क्या? మాతలు ఎప్పుడు కూడా స్వయాన్ని పద్మాపదం భాగ్యవాన్ అనుకుంటారా? ఎందుకంటే ఇంట్లో కూర్చున్న చోటనే ఇంత పెద్ద భాగ్యం మీకు దొరికింది. ప్రపంచం వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు, కానీ మీకు మాత్రం ఇంట్లో కూర్చున్న చోటనే దొరికింది. ఇంత పెద్ద భాగ్యం మీకు మీరు పొందినారు. ఇలా సంకల్పంలోనైనా మీరు ఆలోచించినారా? ये जो गायन है घर बैठे भगवान मिला, ये किसके लिए है? ఇది గాయనం కూడా ఉంది కదా, ఇంట్లో కూర్చున్న చోటే భగవంతుడు దొరికినాడు. ఇది ఎవరి కోసం గాయనం? మీకోసమే కదా. तो इसी श्रेष्ठ भाग्य को स्मृति में रख आगे बढ़ते चलो. ఇదే శ్రేష్టమైన భాగ్యాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్తున్నారు. వాహ మేరా శ్రేష్ఠ భాగ్యం, యహ ఖుషి కే గీత్ గాతే రహో. వాహ నా శ్రేష్టమైన భాగ్యమని ఈ సంతోషక పాట పాడుతున్నారు. ఖుషి కే झूले में झूलते रहो, ఖుషి में नाचो गाओ. సంతోషంకు ఉయ్యాల్లో ఊరుతూ ఉండండి, సంతోషంలో నాట్యం చేయండి అంటారు బాబా. शक्तियों को सदा कौन सी खुशी रहती है? सदा बाप के साथ कंबाइंड. शिव शक्ति का अर्थ ही है कंबाइंड. శక్తులకు ఎప్పుడు ఏం గుర్తుంటుంది, ఏం సంతోషం ఉంటుంది? నేను శివ శక్తిని అంటే నీ कंबाइंड अన్నమాట. बाप और आप दोनों को मिलकर कहते हैं शिव शक्ति. बाबा ఇంకా నేను రెండిటిని కలిపే అంటారు కదా शिव शक्ति. तो जो कंबाइंड है उसे अलग नहीं कर सकते. ऐसी खुशी रहती. ఎవరైతే कंबाइंड ఉంటారో వాళ్ళని ఎవరు విడదీయలేరు. మరి అలాంటి సంతోషం ఉందా? निर्बल आत्मा को बाप ने शक्ति बना दिया. निर्बल बलहीन आत्मा की बाबा शक्ति रूप में तैयार जिसने. तो यही सदा याद रखो कि हम कंबाइंड रहने के अधिकारी बन गए. पहले ढूंढने वाले थे और अभी साथ रहने वाले ही. यह नशा सदा रहे. ఇంతకు ముందేమో మనం వెతికే వాళ్ళలాగా ఉండే, కానీ ఇప్పుడేమో ఎప్పుడు నశ ఏముండాలి? నేను బాబాతో పాటు ఉన్నాను, అధికారి అయిపోయినాను. कितना भी माया कोशिश करे, लेकिन शिव शक्ति के आगे हम माया कुछ नहीं कर सकते. ఎంత మాయ ప్రయత్నించింది అని శివశక్తి ఎదురుగా మాయ ఏం చేయలేదు. अलग रहते हो तो माया आती. బాబా నుండి విడిపోతారు కాబట్టి మీకు మాయ వస్తుంది. कंबाइंड रहो तो माया नहीं आएगी. బాబాతో మీరు कंबाइंड ఉండండి, మాయ రాదు. तो यही वरदान सदा याद रखो कि हम कंबाइंड रहने वाले शिव शक्तियां विजयी. ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి అంటే బాబా ఇప్పుడు కంబైన్డ్ ఉండే నేను శివ శక్తిని. ఈరోజు బాబా वरदान ఇస్తున్నారు. कंफ्यूज होने के बजाय लूज कनेक्शन को ठीक करने वाले समस्या मुक्त भव. कंफ्यूज అయ్యే బదులుగా లూజ్ కనెక్షన్ ఏం చేయాలి? బాబాతో ఉన్న లూజ్ కనెక్షన్ ని సరి చేయండి. అలా చేస్తే సమస్యలు దాటేయగలరు, సమస్య ముక్త అయిపోతారంటే బాబా. सभी समस्याओं का मूल कारण कनेक्शन लूज है. अन्नी समस्यालकी मूल कारण शिवाबतो लूज कनेक्शन. सिर्फ कनेक्शन को ठीक कर दो तो सर्व शक्तियां आपके आगे घूमेंगी. केवलम कनेक्शन सरी చేయండి, ऑटोमेटिक सर्वशक्तुलु మీ ఎదురుగా వచ్చేస్తాయి. यदि कनेक्शन जोड़ने में 1-2 मिनट लग जाते हैं तो हिम्मत हारकर कंफ्यूज ना हो जाओ. కనెక్షన్ పెట్టడంలో అది జోడించడంలో ఒక 2 నిమిషాలు పడుతుండొచ్చేమో, కానీ ధైర్యాన్ని ఓపికని వదిలేయకండి. అలా వదిలేసి కన్ఫ్యూజ్ కాకండి. निश्चय के फाउंडेशन को हिलाओ नहीं, निश्चय में का पुनादिनी कदलपकंडे बाबा. मैं बाबा का, बाबा मेरा. इस आधार से फाउंडेशन को पक्का करो तो समस्या मुक्त बन जाएंगे. नीन बाबा को बाबा नावर ఈ ఆధారం, ఇది ఒక పునాది అంటే బాబా దీన్ని పక్కా చేయండి, అప్పుడు సమస్య ముక్తులైపోతారు అంటే బాబా. स्लोगन बीज रूप अवस्था में स्थित रहना, यही पुराने संस्कारों को परिवर्तन करने की विधि है. बीज रूप స్థితిలో స్థితి అయి ఉండడం, ఇదే పాత సంస్కారాల్ని పరివర్తన చేసేందుకు పద్ధతి అంటున్నాడు బాబా. ఓం శాంతి. ఏమేం చెప్పినాడు బాబా? శాంతి. సహనశీలత. ఎవరెంత నింద చేసినా, తిట్ల వర్షం కురిపించినా కూడా సహనంగా ఉండాలా. తదుపరి ఉండాలి. లాంగ్ రూట్ లో వెళ్తే మళ్ళీ సమయం వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా దయా స్వభావం, बड़ी समस्या को దయా స్వభావంలో ఉండాలి. దుష్మన్ పట్ల కూడా
ఏముండాలన్నమాట? స్వభావం. స్నేహ భావన. పెద్ద విషయాన్ని కూడా చిన్నగా పుట్టినప్పుడు సంతోషంగా ఉండడం కాదు, పుష్పంగా వాళ్ళ దారి వేసినప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి లోపలి నుండి. समस्या को बड़ा పెద్ద नहीं, విషయాన్ని पहाड़ కూడా जैसा समस्या आए तो भी छोटा बना लेना। छोटा बनाए तो పని చేసిన समय పైన और పెద్ద सब స్పీచ్ कुछ ఇచ్చే పని बचत చేసిన का రెండు खाता होता है। హృదయంతో చూడాలి. बाप को फॉलो करना समान बनना. ఇంకా అమ్మా బాబా అడుగులో అడుగు వేస్తున్నానా అని చూసుకోవాలి, చూడడం కాదు, చెయ్యాలి, అడుగులో అడుగు వేయాలి. ఇంకా ఇంకేం చెప్పలేదా? పరవశ ఆత్మల పైన దయార్ద్ర హృదయం ఉండాలి, అప్పుడే వాళ్ళు మాత్రం. పర్వతవంత పెద్ద సమస్యను కూడా దూది పింజలాగా తీసివేయాలి. బాబా అన్నారు, హృదయపూర్వకంగా మేరా బాబా అనండి, అయితే సర్వ ఖజానాలన్నీ మీవి అయిపోతాయి అన్నారు. ब्राह्मण जीवन माना सदा मोहब्बत की जीवन है, मेहनत का नहीं. मूंझने लौकिक वाला में बाप नहीं. को एक बात सुनने नहीं आया, अलौकिक बनने के बाद सभी बात सुनने को आया। మనకు స్వయం భగవంతుడు తోడున్నాడు, ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. ఇంకా యజ్ఞంలో అన్ని విధాల పనులు చేయాలి. యజ్ఞంలో అన్ని విధాల పనులు చేయాలి. ఓన్లీ స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని భాషణ చేస్తా అంటే అందులో ఆనందం పొందడం కాదు, సాధారణమైన సేవలో కూడా ఆనందాన్ని పొందడం. లేదు అంటే కన్ఫ్యూజ్డ్ లైఫ్. ఇంకా सबसे ज्यादा ब्रह्मा बाबा को गाली खाना पड़ा। ఇంకా బాబా అంటున్నారు, మీరు సేవలు చేస్తూ వెళ్ళాల్సింది ఏ సేవ అయినా కానీ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ఇంకేమన్నారంటే బాబాను మనసుతో స్వీకరిస్తే ఏ సేవనైనా మనం చేస్తూ వెళ్తాము అని చెప్పారు. స్థూల సేవకి భయపడలేదు, 14 ఏళ్ల తపస్య బట్టి గుర్తు చేసినాడు కదా బాబా. అందరినీ మెకానిక్ గా చేసినాడు, చెప్పులు కుట్టించినాడు, అన్ని పనులు చేపించినాడు బాబా. నాజ్ నఖరాలతో పెరిగిన పిల్లల్ని కూడా బాబా వాళ్ళ చేత కూడా స్థూలమైన సేవ చేయించినాడు. అది ఇష్టంతో చేసిన వాళ్ళు ఉండిపోయినారు, కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు పారిపోయినారు. కొంతమంది బ్రహ్మకుమారిల వాళ్ళు వచ్చినప్పుడు బ్రహ్మకుమారి జీవితం అంటే ఈ పనులన్నీ చేయాలా అనుకున్న వాళ్ళు యజ్ఞంలో లేకుండా పోయినారు. ఇంకా చెప్తే కదా నిర్మల్ శాంతది గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు ఎలా కడిగేది, అందులో వెళ్ళిపోయి ఆ గిన్నెలో కూర్చొని తోమేదనమాట దాన్ని. అట్లా నాతోనే పెరిగినారు కదా బ్రహ్మబాబా, ఎంత లాడిపోయారుతో పెంచినారు. అయినా సరే వాళ్ళైనా సరే ఆ సేవలు చేసినారు. కాబట్టి బాబా అన్నారు కదా, 14 ఏళ్ల తపస్య బట్టి ఆనందంలో గడిపినారా లేక కన్ఫ్యూజన్ లో. మళ్ళీ ఇప్పుడు పెడితే ఉంటారా అని అడిగినాడు బాబా. పసందే అని అడిగినాడు కదా. 14 years తపస్య పసంద్ హై. అంటే స్థూల సేవకి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు బాబా. ఇంద్రియాలతో కర్మలు చేయాలి, చేసినప్పుడే ఇంద్రియాలు మంచిగా తయారు, శాంతమవుతాయి. అతీంద్రియ సుఖం యొక్క అనుభవం ఎంత. అందుకే బాబా అంటే దధీచి ఋషి ఎగ్జాంపుల్ సాకార మురళిలో ఎందుకు తీసుకుంటాడు బాబా. దధీచి ఋషి లాగా ఈ శరీరాన్ని అరగదీయాలి, అరగదీస్తేనే ఆత్మకు ఆనందం. ఎందుకంటే ఆత్మ బిజీగా ఉండదు కదా. ఆలోచించండి, భాషణ ఎంతసేపు చేస్తారు? 24 hours భాషణ చేయొచ్చా? ప్రాక్టికల్ గా ఆలోచించండి కొంచెం. 24 hours పక్కన పెట్టండి, 8 గంటలు అయితే పడుకుంటాం, 16 గంటలు మనం భాషణ చేసి బతకగలమా? చేయలేము. 16 గంటలు మనం కంప్యూటర్ ముందు కూర్చొని సేవ చేయగలమా? 16 గంటల్లో మనం మురళి చెప్పి సేవ చేయగలమా? దేనికైనా ఒక బ్యాలెన్స్ ఉంది, లౌకికమైన అలౌకికమైన. ఇది చిన్న లాజిక్ అర్థం కావట్లేదు అంత కొంతమందికి, అందుకే కన్ఫ్యూజ్ అవుతారనమాట. అంటే కేవలం బాబా ఇంట్లో వచ్చి నేను
కంప్యూటర్ సేవనే చేస్తా, మురళిని చెప్తా, కోర్సే ఇస్తా, భాషణే ఇస్తా అంటే అది కాదు సేవ. ఆత్మకు ఆనందం ఉండదు, స్థిరత్వం ఉండదు బాబా. అందుకే ఆ 14 ఏళ్ళు మోచి भी बनाया, मैकेनिक भी बनाया, माली भी बनाया, అన్ని बनाया, సో దట్ కన్ఫ్యూజన్ ఉండొద్దని కదా. బాబా అన్నారు, ఒక చెప్పు కుట్టడం నీకు రాకపోతే నువ్వు విశ్వ మహారాణి ఏమవుతావు అన్నాడు బాబా. అంటే చిన్న పని కూడా మనం చాలా చిన్న చూపు చూస్తాం, చిన్న చిన్న పనులని ఈ పని నేను చేయాలా అని అనుకుంటాం. కానీ ఆ చిన్న పని చేస్తేనే, ఆ చిన్న పని చేసిన దానికి ఆ పనికి విలువ పెరుగుతుంది, ఎందుకంటే నువ్వు చేసినావు కాబట్టి. మనం ఏమనుకుంటామంటే నా హోదాకి నా స్టేటస్ కి పనా అని. కానీ మీరు మీ స్వమానంలో ఉంటూ హోదాని స్టేటస్ ని స్వమానంలో ఉండకుండా ఆ చిన్న పని చేస్తే ఆ పనికి వాల్యూ పెరుగుతుంది. 10 మంది కూడా ఆ పని చెయ్యాలనే ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, ఒక ప్రేరణ తీసుకుంటారు. అది మనం 10 మందికి ఈ ఆనంద జీవితానికి ఇవ్వడానికి ప్రేరణ కావాలి. కానీ ఈ పని నేను ఎందుకు చేయాలి అని అనుకుంటారు అనమాట కొంతమంది. అది కాదు అంటాడు బాబా. అందుకే మాలి బి బనాయా అంటాడు బాబా. అన్ని రకాల, ఎందుకంటే మీరు ఆలోచించండి, 14 ఏళ్ళు తపస్సు చేయించినాడు కదా బాబా 350 మంది పిల్లలతో బట్టి నడిచింది. మరి అప్పుడైతే ఎవరికి జ్ఞానం ఇచ్చేది లేదు, అప్పుడైతే సేవనే లేదు కదా, ఎవరికి పోయి చెప్పేది లేదు కదా. మరి అలాంటప్పుడు 24 గంటలు కలిసి ఉండాలి, సంస్కారాలు కలుపుకోవాలి, అన్ని చేయాలి, అన్ని రకాల సేవ చేస్తూ సంస్కారాలు కలుపుకోవాలి. అందులోనే విఘ్నాలు వచ్చేటివి, ఆ విఘ్నాలనే దాటేయాలి, స్థితితో దాటేయాలి. ఇవన్నీ బాబా అప్పుడు పిల్లలకి చేసి చూపించినాడు అనమాట. అందుకే భయపడేవాళ్ళు, ఖాళీ ఉండేవాళ్ళు, ఎగిరేటోళ్ళు ఉండరు అంటాడు బాబా. ఎగిరేటోళ్ళు తొందరగా అలసిపోతారు అన్నాడు కదా బాబా, విస్తారంలోకి వెళ్తారు కాబట్టి. ఇంకా ఆనందమే జీవితం అన్నాడు బాబా. మాతలకేమో ఏం చేయమన్నాడు బాబా, నా బాబా నాది అనుకోండి. కుమారులకి ఏం చెప్పినాడు బాబా, అసంభవాన్ని సంభవం చేసి చూపించండి. సో బ్రహ్మ బాబాని, బాబాది 2వ అడుగు విందాం మనం ఈరోజు. మొదటి అడుగు సమర్పణత గురించి, 2వ అడుగు సహనశీలత గురించి. ఓం శాంతి. యోగం చేయాలి. ओम शांति बहन जी। ఓం శాంతి. गंगधार बहा कर चले गए।
प्यारी मुरली से दुनिया को सद्ज्ञान सुना कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। मानव को मानव की असली पहचान बता कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। अव्यक्त रूप में आकर अब भी सन्मार्ग दिखाते हो। अब भी हो पाल रहे हमको, नित अमृत वेले उठाते हो। तुम भले ही इस नश्वर जग से, तुम भले ही इस नश्वर जग से साकार रूप में चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। मानव को मानव की असली पहचान बता कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। तुम शांति दूत बन आए, शांति का पाठ पढ़ा कर चले गए। ओम शांति। ओम शांति बहन जी। ओम शांति बहन जी। ओम शांति अक्या। शांति बहन जी। ओम शांतकया।